ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాలు కంపు అన్నట్టుంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అని దెప్పి పొడుతున్నారు పేరు నాని గారు. ఒక్కసారి తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన మోడీకి, అమిత్ షాకి ఫోన్ కొడితే 2 మేజర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి కదా, ఓ పాలి ఫోన్ చేయొచ్చు కదా అని రెచ్చగొడుతున్నారు. నమస్తే సార్, ఏంటి సార్ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఓహో, ఏడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేసిందా ఆ పార్టీ? అంతర్జాతీయ పార్టీ అది. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అయితే మరి జనసేన ఏంటి సార్? వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారా? సరిపోయారు ఇద్దరును. సరే సరే, ఇంకేంటి సార్ విశేషాలు? స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. ఏముందని మాట్లాడుకోవడానికి, మెల్లిమెల్లిగా శాప సుట్టేస్తున్నారంట కదా. 42 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిచారు. మరి పవన్ గారు ఏడు చేస్తున్నారు సార్? స్టీల్ ప్లాంట్ ఆయనే నిలబెట్టారంట కదా. మరి స్టీల్ ప్లాంట్ చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఇదిగో మీరు ఇలా ఫిట్టింగ్లు పెట్టబాకండి సార్. ఎందుకెళ్ళా? ఎందుకు వెళ్ళలేదు అని అలా నిలదీస్తారేటండి? ఆయనకి ఇంక ఏ పనులు ఉండవా ఏంటి? ఖాళీగానే ఉన్నారుగా. ఖాళీగా ఎక్కడున్నారు సార్? చాలా బిజీగా ఉన్నారు. ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం అంగుళం సీలింగ్లు కానీ అన్ని చూసుకొచ్చారు కదా. అవును, చూడొద్దా రుషికొండ బిల్డింగ్? రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు?